మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారిని వేదికగా అవసరంగా కోరుతున్నాం. అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జులు పరిశీలకులు కూడా వేదికగా అవసరంగా కోరుతున్నాం. ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వం. కొన్ని విషయాలు చర్చించుకోవడానికి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకోవడానికి గత 5 సంవత్సరాలుగా చేసిన పనిలో నైపుణ్యాన్ని, లోపాన్ని గురించి మనం ఏదైనా మార్పు చేర్పులు చేసుకోవాలా, అనుభవంగా గుణపాఠాన్ని తీసుకొని ముందుకు ఎట్లా సాగాలా అనేటువంటి ఈ సాగే కార్యక్రమంలో భాగంగా మనందరూ కూడా ఇక్కడ సమావేశం కావాలనుకుంటున్నాం. ఈ మధ్యకాలంలోనే ఎన్నికల కమిషన్ ఎన్నికలు కూడా తేదీలో ప్రకటించడం, ఈ షెడ్యూల్ రావడం వల్ల మనం నిరంతరం చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో భవిష్యత్తు గ్యారంటీ కావచ్చు, అదేవిధంగా సూపర్ 6 కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు కూడా అర్థాంతరంగా ఆగిపోయినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. ఈ మధ్యలో రకరకాల కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు, నారా లోకేష్ బాబు గారు మనం రావడం, శంకరారావు కోరుకొని అనునిత్యం ఈ కార్యక్రమాలు, సమావేశాలు, సభల మూలంగా కూడా అనుమతుల వల్ల కొన్ని మనం కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మరి అభ్యర్థుల్ని రాష్ట్ర అంటే 175 శాసనసభ స్థానాల్లో మిత్రపక్షాలు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమిగా ఏర్పడి ఈ కూటమిలో ఉన్నటువంటి ఈ పార్టీలు కలయికతో కొన్ని స్థానాలు ఎక్కడెక్కడ కేటాయించాలనేటువంటి తర్జనల మధ్య ఆ ఒప్పందం మేరకు వివిధ స్థానాల్ని ఎక్కడెక్కడ కేటాయించాలా అనేటువంటి దీంట్లో మన అనంతపురాన్ని కూడా మిత్రపక్షాలు కోరడం, మళ్ళీ అనేక కారణాల వల్ల అది మన పార్టీకే రావడం, ఈ విధంగా నేను చూస్తూనే ఉన్నాను. ఈ యొక్క అన్ని విషయాల్ని, అడ్డంకుల్ని అధిగమించి వచ్చిన తర్వాత మనం ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల్లో పోవడానికి మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా నేను మీ అందరితో కూడా అంటే ఎన్నికల సమరానికి మనం పోయే ముందు
మనం కొన్ని విషయాల గురించి మనం మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉంది. మనం 5 సంవత్సరాలుగా అనేక కష్టాలు అనంతరం నియోజకవర్గంలో పడ్డాము. ఇక్కడ కార్యకర్త నుంచి, సాధారణ కార్యకర్త నుంచి రాష్ట్రంలో, జిల్లాలో లేదా నియోజకవర్గంలో అనుబంధ సంఘాలలో కానీ వివిధ రకాలు కానీ పదవులు పొందిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో 100కి 90%, 10% వాళ్ళని పక్కన పెట్టేద్దాం, 5-10% అందరూ కూడా ఇక్కడో ఎక్కడో మన ఈ కార్యక్రమాలు పార్టీ కోసం పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం అందరూ కూడా ఈ అధికార పార్టీ ఏదైతే ఉందో ఈ ఆగడాలని ఎదుర్కొంటూ, అదేవిధంగా ఆత్మస్థైర్యంతో అన్ని సొంత పనులు కూడా పక్కన పెట్టి మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలా అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో అనేక కష్టాలని, నష్టాలని చవి చూశాను. ఆ చవి చూసడంలో భాగంగా నేను ఒక నియోజకవర్గ బాధ్యత తీసుకున్న వ్యక్తిగా, మాజీ శాసనసభ్యుడిగా నా దగ్గరకు వచ్చేటప్పుడు చాలామందికి వాళ్ళ సమస్యలు కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. ఎవరెవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎవరెవరు ఏ మోతాదులో పనిచేస్తూ ఉన్నారు, ఎవరెవరు ఎంతెంత నష్టపోతూ ఉన్నారు, ఎవరు ఏ విధంగా మనస్ఫూర్తిగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కొంతమంది అయితే రోజు కూలికి పోతే తప్ప జరగనటువంటి వ్యక్తులు కూడా పక్కన పెట్టి రోజుకి 500-1000 రూపాయలు వస్తూ ఉందంటే మళ్ళీ నేను పాదయాత్ర చేసి మనం కార్యక్రమాలు వేస్తే కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, అదేవిధంగా కార్యక్రమాలకు అటెండ్ కావడం, మళ్ళీ చూడడం, ఆటో కార్లు, ఇట్లా రకరకాలుగా అన్నీ చూశాను. అదేవిధంగా నేను ఈ పాదయాత్ర కార్యక్రమాలు రాష్ట్రంలో మొదట మనం ప్రారంభించిన తర్వాత అదే ఇంటింటికి భవిష్యత్తు గ్యారెంటీ కావచ్చు, అదేవిధంగా ఇదేం కర్మ కావచ్చు, అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కొన్ని వార్డులు తిరిగాము. ఇవన్నీ తిరిగినప్పుడు కొందరు ఇళ్ళకి పోయారు. పోయిన తర్వాత బయటికి బాగా కనపడేటువంటి వ్యక్తులు, కానీ ఆ ఇంటి పరిస్థితి పోయి చూసినప్పుడు నిజంగా ఇంట్లో ఇంత కష్టం పెట్టుకొని, ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని పార్టీ కోసం, మన కోసం పనిచేస్తున్నారంటే వీళ్ళకి నేను రుణపడుతాం, పార్టీ రుణపడింది కదా అనేటువంటి ఆ బాధను కూడా అనుభవించారు, ఆ చవి చూశారు. పూర్తిగా అంటే ఇక్కడ ఆర్థికంగా, రాజకీయంగా రకరకాలుగా ఉన్నత శ్రేణులు, అదేవిధంగా లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మనం దీంట్లో ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా లేకున్నా కూడా వచ్చి పార్టీ కోసం, మన కోసం ఏం ఆశిస్తున్నారో నిస్వార్థంగా పనిచేసినటువంటి సందర్భాలంతా చూశాము. నేను ఒక దశలో మనం అనుకున్నా, ఈ యొక్క కాలయాపన వల్ల, లిస్టుల పర్వంగా పలు రకాలుగా ఆలోచిస్తుంటే చాలా వందల మంది మన నియోజకవర్గం నుంచి ప్రతి నిత్యం ఫోన్ చేయడం, ఏమైంది ఏమైంది ఏమైంది, జిల్లా వ్యాప్తంగా ఏమైంది ఏమైంది ఏమైందని, రాష్ట్ర వ్యాప్తంగా నాకున్నటువంటి సంబంధాల్లో వీరు కూడా ఫోన్ చేయడం మాట్లాడారు. కొందరు సమాధానం చెప్పుకోలేకుండా సైలెంట్లో పెట్టుకునేటువంటి సందర్భం కూడా ఉంది. అంటే నేను ఎక్కడ విసిగిపోయి మరో రకంగా మాట్లాడతాను, లేదంటే వాళ్ళకి ఏం సమాధానం వల్ల కూడా ఇవ్వలేని పరిస్థితి. అదేవిధంగా మీకు కూడా వచ్చేటువంటి ఫోన్లకు సమాధానం తెలియలేని పరిస్థితి. ఈ యొక్క మానసిక శోభ ఇన్ని రోజులు కూడా మనం అనుభవించాం ప్రతి ఒక్కరు కూడా. అందులో ప్రజల దగ్గర పోయినా కూడా లేదు, ఎన్నికల్లో నిలబడాలా, గెలవాలా, అధికార పార్టీ అభ్యర్థులను ఓడించాలా, శాసనసభ్యులను ఓడించాలా అని చెప్పి పదే ప్రజల్లో కూడా ఆ యొక్క అభ్యర్థన, ఆ డిమాండ్ అనేటువంటిది మీ అందరూ కూడా చూసింటారు, ఎక్కడ పోయినా ఏం పోయినా. ఎందుకంటే 5 సంవత్సరాల నరకాపన నుంచి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, స్థానికంగా అభివృద్ధి లేకపోవడం, కొన్ని రకాలుగా ఉన్నటువంటి ఇవన్నీ ఒక ఎత్తు. 14 నుంచి 19 వరకు మనం శాసనసభ్యులుగా ఉన్నాం, చాలామంది కార్పొరేటర్లు ఉన్నాం, మున్సిపాలిటీ మంచిగా. ఇంత సందర్భంలో 5 సంవత్సరాలు మనం అభివృద్ధి కూడా చేసుకున్నాం. కానీ ప్రజలకి వివరించడంలో విఫలమయ్యామని చెప్పి మనందరం కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా ఆ ప్రాంతంలో మనం ఏం చెప్పినా జరుగుతుందంటే బాగుందో పోయాం, కానీ ప్రజల్లో చెప్పుకోవడంలో విఫలమయ్యాం. ఉదాహరణకి గుత్తి రోడ్డు, సుభాష్ రోడ్డు 2 ఉన్నాయి. అది ఎక్కాలని మనం తెలిసాము, ఉత్తర ప్రభుత్వాలు జరిగాయి. ఆ శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జ్ కోసం నిధులు వస్తాయని చెప్పి 6 సర్టిఫికేట్ ఇచ్చి రకరకాల ప్రయత్నం చేశాము.
ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత టెండర్లు ఇచ్చారు. వాళ్ళు పదే పతాక శీర్షికలో వాళ్ళు ఉన్నటువంటి రకరకాలుగా ప్రచార మాధ్యమాల్లో 2 సాధించారు, అభివృద్ధి సాధించారు. ఒక్కసారి మనందరం కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, అయ్యా గట్కాలను కలిసేవారు, ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వంలో పోయావా? 2-3 సార్లు మీరు ఎంపీగా ఉన్నారు, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, ఆ రోజు రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఈరోజు కేంద్రంలో మీ ప్రభుత్వం లేదు, నువ్వు ఎమ్మెల్యే మాత్రమే, కేంద్ర నిధులు ఆ రోజు తేలని ఎప్పుడు తెచ్చామని చెప్పి మన అనేక సందర్భంలో ప్రశ్నించారు. మనం వీళ్ళు పదే చెప్తూ ఉంటే మనం ప్రజల్లో కూడా చర్చ పెట్టాలా? ఆ 2 మీది కాదు, ఒక 100 కోట్లు శాంక్షన్ కావాలంటే వార్షిక బడ్జెట్లో పెట్టాలా? ముందు సంవత్సరం మార్చిలో బడ్జెట్లో పెడితేనే ఈ ఎన్నికల్లో టెండర్లు వీలవుతుంది. మేలో ఎన్నికలు అవుతానే మరి వెంటనే టెండర్లు వస్తాయా? 1-2 సంవత్సరాలు ఎస్టిమేషన్స్ వేసి రకరకాలుగా ప్రణాళికలు పంపించి కింది స్థాయి నుంచి అనేక మీటింగుల్లో మనం కంప్లీట్ చేసే తప్ప కాదు అని చెప్పి అది జనాన్ని ఒప్పించి మనం మెప్పించేటువంటి పరిస్థితికి రావాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఎవడేమనుకుంటే మనకేమి, మనం చేసాం కదా పని అంటే కాదు. రాజకీయాల్లో చేసిన పనిని మాధ్యమాల ద్వారా దాని ద్వారా ప్రశ్నిస్తూ మనం లేదు ఈ విధంగా మేము చేసామని మనం చెప్పుకోవడంలో కొంత విఫలమవుతా ఉన్నాం. దీన్ని దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవడం మనం చేస్తాం. అంతేకాదు మనం బూత్ లెవెల్లోనూ యూనిట్లు అదేవిధంగా క్లస్టర్ చేసుకున్నాం. కొన్ని బూత్ లెవెల్లో యాక్టివ్గా లేకపోతేనో అదేవిధంగా యూనిట్లు యాక్టివ్ లేకపోతేనో మీరందరూ కూడా కూర్చొని ఈ రోజు నుంచి ఎలక్షన్స్ అని చెప్పి మనకి ఇంకా డిక్లేర్ అయ్యేంత వరకు 2-3 రోజుల్లో రేపో ఎప్పుడో ఒకసారి మనకి టైం దొరుకుతూ ఉంది. దీన్ని ఏ విధంగా ప్లాన్ చేయాలో మనందరూ కూడా ప్లాన్ చేసుకోండి. మనం ఎందుకంటే మనకున్న టయాన్ని ఇంట్లో కూర్చోమో బయట కూర్చొని ఎక్కడో చోట వీలైన టయాన్ని రోజు ఎన్నికలే అని చెప్పి మనం పని చేస్తే ఒక ఆలోచన మీకు వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒకే దీని మీద టికెట్ అనౌన్స్ కానీ లేదా ఎలక్షన్లో నామినేషన్ లేనంటే ఆ రోజు సమయం మనకు చాలా తక్కువగా ఉంటుంది. ఆ విధంగా మనం పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికంతా కూడా ప్రణాళికబద్ధంగా పోవాలా, దీనికి కూడా ఊహ ఉండాలా. మీరు అందుకని ఈ రోజు నుంచి మీ పరిధిలో ఒకవేళ బూత్ కన్వీనర్లు యాక్టివ్గా లేకపోయినా ఉన్ని లేకపోతే పెడుతూ నెక్స్ట్ ఏం చేయాలా, ఆల్టర్నేటివ్గా అక్కడ ఎవరు పెట్టుకోవాలా అనేటువంటిది కూడా మీరు అందరూ కూడా దయచేసి ఈ రోజు నుంచి ప్లాన్ చేసుకోండి. నేను మళ్ళీ మీకు కూడా చెప్పాను, పుస్తకాలు ఇచ్చాను. ఆ డివిజన్స్లో యూనిట్ ఇన్ఛార్జ్లు 57 మంది చాలా సీరియస్ తీసుకోవాలి. క్లస్టర్ ఇన్ఛార్జ్లు కూడా అవసరం వస్తే మనుషులు పెట్టి కానీ ఎవరెవరు ఏ పార్టీకి ఉన్నారు ఏంటి అనేటువంటిది అది మీరు తీసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వాళ్ళకి వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్లు కూడా మనం ఎక్కడ కూడా విమర్శించద్దాం. వాళ్ళు కూడా జీవనోపాధి కోసము వృత్తిధర్మం కోసము అధికారం ఉంది అనేటువంటి ఆ యొక్క ఒత్తిడికి లొంగో మనసు చంపుకొని వాళ్ళతో ప్రయాణం చేస్తుంటారు. ఆ యొక్క ప్రయాణాన్ని వాళ్ళతో కలిసేటువంటి ఆ కలయికని మరో రకంగా కాకుండా మనం చెప్పండి, ప్రచారంలో మీరు పాల్గొనద్దండి, మేము తీస్తాం, సస్పెండ్ చేస్తారు ఇవన్నీ చెప్పి మనం వాళ్ళని కూడా రేపు ప్రభుత్వం వచ్చినా కూడా మీకు ఎవరికి ఇబ్బంది ఉండదు, మేము ఈ ఉద్యోగాలు భద్రత ఉంటుంది అనేటువంటిది చెప్పి సమన్వయం చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత అని చెప్పి నేను అందరికీ ఫోన్ చేస్తున్నాను. దీన్ని సీరియస్గా ఈ యొక్క తీసుకోవడం, అదేవిధంగా ఎన్నికల్లో మనం ఎక్కడెక్కడ తిరగాలా ఏం కదా అని వాటి మీద కూడా ప్లాన్ చేసుకోవడం. ఇంకా ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. ఎన్నికల్లో 5 సంవత్సరాలు కష్టపడిన వాళ్ళు చాలా ఉన్నారు. ఈ కష్టపడినటువంటి వ్యక్తుల్ని ఆ బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ప్రధానంగా ఉందని భావించాను. ఒక దశలో రాజకీయాలకి దూరం అవుదామా మీ అందరితో కూడా మాట్లాడి, కారణం ఏంటంటే అధిక ప్రాధాన్యత క్రమాలు రాజకీయాల్లో మారిపోయాయి. మార్పు చాలా వచ్చింది. రాజకీయాల్లో సేవ అనేటువంటి దాంతో పాటు మరో రకంగా మరో ఆలోచన మార్గాలు కూడా రావడంతో సామాన్యులు మధ్యతరగతి కుటుంబీకులు రాజకీయాల్లో నడవలేరేమో అనేటువంటి ఆవేదన కూడా కలిగింది. కానీ నేను ఈ అందరితో పని చేసుకొని 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కూడా మధ్యలో ప్రయాణంలో ఆపేసి, ఎందుకంటే నగరపాలక సంస్థ ఎన్నికల్లో చూసాం, పోలీసులు పెట్టి ఇబ్బంది పెట్టినా కూడా లక్షలు డిమాండ్ చేసి ప్రలోభ పెడితే కూడా నమ్మకుండా
మేము పోటీ చేస్తామని చెప్పి ధైర్యంగా నిలబడినటువంటి అభ్యర్థులు ఓడిపోయినా కూడా ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. దాంట్లో డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. అంతేకాకుండా రకరకాల అవమానాలకు గురయ్యారు. అన్ని గురైనా కూడా అంతర్గతంగా కొంతమంది పలు రకాలుగా మీ ఓటమి కానీ లేదా ఏకీకరించుకోవడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి కుహన రాజకీయవేత్తలు ఉన్నప్పుడు కూడా మనసులో దాచుకున్నాం. కారణం మన పార్టీ వాడే ఓర్చుకున్నాం. భవిష్యత్తులో వాళ్ళలో కూడా కనువిప్పు కలుగుతుందేమో, కలకపోతే కనువిప్పు కలిగేదట్లా మనం భవిష్యత్తులో ప్రవర్తిద్దామనే దీంతో మా మంచి లక్ష్యంతోనే మనందరం కూడా మౌనంగా ఉన్నాం. ఈ విధంగా పలు రకాలుగా ఆలోచించారు. కేసులు పెట్టాడు, ధర్నాలు. అదేవిధంగా 2000 మన లోకేష్ బాబు వచ్చినప్పుడు చెప్పారు 2019లో కూడా నా మీద కేసులు, ఇప్పటికి 400 విపరీతం కేసులు పెట్టారు. ఇన్ని కేసులు పెట్టి నా మీద, మహిళల మీద, రకరకాలుగా మీ అందరి మీద కేసులు పెట్టిన తర్వాత మనం యుద్ధంలో పారిపోతే తిరిగి వాళ్ళం అవుతాం, యుద్ధం చేద్దామనే దానికి సిద్ధమైన అది ఎంతవరకైనా సరే, ఏ స్థాయికైనా సరే అవతల అభ్యర్థితో దేంట్లో కూడా తగ్గకుండా యుద్ధం చేద్దామని ఒక ఆత్మస్థైర్యంతో, ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు సమావేశం కూడా పెట్టామని చెప్పి మనం చూస్తున్నాం. దానికి మీరందరూ కూడా ఆయుక్తం కావాలి. మనస వాచ కర్మేణ మీకు ఒకటే చెబుతున్నా, పని చేసిన వాళ్ళకి ఎవరికి కానీ నా జీవిత కాలంలో నేను అన్యాయం చేయను. నమ్ముకున్న వాళ్ళకి ద్రోహం చేసినటువంటి సందర్భాలు జీవితంలో ఉన్నాయి. అదేవిధంగా రాబోయే కాలంలో మనం శాసనసభ్యుడైతే మీ ఇంట్లో శాసనసభ్యుడిగా మీ సొంత అన్నో తమ్ముడో మీ ఇంట్లో పెద్దలో ఎమ్మెల్యే అనేటువంటి భావన అది నేను కల్పిస్తాను. చాలా మంది ప్రజాప్రతినిధులు చూసింటారు, కలవాలంటే వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర పోవాలంటే ఎంత బహుదూరంలో మిమ్మల్ని ఉంచుతారో ఒకసారి ఆలోచించండి. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే 5 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి ఒక పని అడిగితే నేను ఫోన్ చేయకుండానో లెటర్ ఇవ్వకుండానో వెనక్కు పంపిన ఒక్క ఉదాంతం ఎవడైనా చెప్పగలరా అని చెప్పి ఆలోచిస్తున్నా. ఈరోజు అదే తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దగ్గరికి పోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి అతను కల్పించాడు. శాసనసభ్యుడు అంటే కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. అదేవిధంగా ఆర్థికంగానో మరింత ప్రయోజనాలు లేనప్పుడు పార్టీని దృష్టిలో పెట్టుకొని కార్యకర్తకు అండగా ఉండాలి. నేను ఒక వ్యక్తి అడిగాడు, అన్న మన ఎమ్మెల్యే ఎలక్షన్లో నీకు ఎగ్నెక్ట్ చేశాడు 14లో, వీళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నావు తప్పు కదా అని నేను అతను చెప్పాను. ఒక నాయకుడు ఇప్పుడు మనతో లేడాడు, ఒక గొప్ప నాయకుడు అయిపోయి బయటికి పోయాడు. నేను ఒకటే చెప్పాను, ఒక శాసనసభ్యుడిగా ఒకరు ఏదైనా కాంట్రాక్ట్ ఏదో ఆదాయం వచ్చిందంటే మీరు కొట్లాడండి, మీకే ఇస్తాం, చేద్దాం. ఒక బదిలీ ఏదైనా అధికారం ఉంటే మా బంధువు ఉన్నాడని చెప్పి వింటాం. ప్రభుత్వ పరంగా ఏవైనా ఆరోగ్యం పట్ల వచ్చేటువంటి వైద్య సదుపాయాల్లో కానీ, అదేవిధంగా చదువుకోవడానికి ఏదైనా స్కాలర్షిప్లు కానీ, ఏ కులము, ఏ మతము, ఏ పార్టీ గురించినా 2 విషయాల్లో నేను సడలింపిస్తా, పార్టీ చూడు, కులం చూడు అని చెప్పారు. అది మీరందరూ కూడా అలవర్చుకోండి. నియోజకవర్గాల్లో కానీ, వార్డులలో కానీ మనం అంత సౌరభావంతో, అంత మానవత్వంతో ఆ ప్రాంతాల్లో వ్యవహరిస్తే తప్పకుండా ఆ లబ్ధి పొందిన వ్యక్తి మర్చిపోవచ్చు, కానీ భగవంతుడి దృష్టిలో ఏదో రకంగా ప్రయోజనం వస్తుంది. దాన్ని అలవర్చుకొని మనందరూ కూడా ముందుకు సాగుదాం. ఈ విధంగా ఒక మంచి ఉద్దేశంతో, లక్ష్యంతో, ఆలోచనలతో, విధానాలతో, ఓ వ్యవహారంతో, వ్యక్తిత్వంతో ముందుకు సాగితే భవిష్యత్తులో తప్పకుండా ఎవరు అండదండలు లేకపోయినా ప్రజల అండదండలు ఉంటాయి, లేదా భగవంతుని అండదండలు ఉంటాయి. దాన్ని మనం మీరందరూ కూడా సామాజిక స్పృహ బాధ్యత ఉన్న వ్యక్తులుగా, అనేక రకాలుగా కష్టాలు అందించిన వ్యక్తులుగా, సమాజంలో కొంత పని చేద్దామనేటువంటి వ్యక్తులుగా మీరందరూ కూడా మనం తీర్చిదిద్దాం ఈ నియోజకవర్గంలో. కాబట్టి ఆ గోవలో, ఆ మార్గంలో పయనించడానికి కూడా భవిష్యత్తులోను కానీ, ఈ నేటి నుంచి కానీ ఆ మార్గంలో పయనిద్దామని చెప్పి అందరూ తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, మన పార్టీలో 5 ఏళ్ళు పనిచేయనటువంటి వాళ్ళు, ఎక్కడ ఏ కార్యక్రమంలో చిల్లిగవ్వ ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు చాలామంది మేము అభ్యర్థులుగా ఈ శాసన నియోజకవర్గంలో కావాలని చెప్పి అభ్యర్థిస్తాము. నేను మీకు ఒకటే మనవి చేస్తున్నాను, మీకందరికీ బాధ ఉండొచ్చు. చాలామంది ఫోన్లో చెప్పారు, ఎవరు వాళ్ళు అడగడానికి వీలడానికి. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ అభ్యర్థిత్వాన్ని అడగడానికి ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు. అలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా వాళ్ళ టికెట్ల కోసమో, వాళ్ళ నీళ్ళ కోసమో పోరాడడం తప్పలేదు, కానీ మన వ్యక్తిత్వాన్ని హరించేటువంటి రీతిలో
లేదా ఇక్కడ మిగిలిన వాళ్ళంతా పనిచేయలేనటువంటి వాళ్ళు అన్న రీతిలో వ్యవహరించడం మాత్రమే తప్పు అని చెప్పి నిలదీశామే తప్ప వాళ్ళ మీద కూడా వ్యక్తిగతంగా మనకి ఎలాంటి ద్వేషం లేదని చెప్పి మనం చేస్తున్నాం. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది చెప్పారు, గతంలో పాలకులు పనిచేయలేదు, మేము ఇస్తే పని చేస్తాం 5 ఏళ్లలో, కాబట్టి అవకాశం టికెట్ అని. వాళ్ళకు కూడా మనం చేశాం. మాకు ఇవ్వండి, మా దగ్గర చాలా అన్ని రకాలుగా బలం ఉంది, మా దగ్గర అన్ని రకాలుగా మేము చాలా గొప్పగా ఉన్నాం, అడగడంలో తప్పులేదు. ఒక శాసనసభ్యుడిగా మనం డెవలప్ చేశాం. తెలుగుదేశం పార్టీకే గౌరవం పెరుగుతుంది, తెలుగుదేశం పార్టీకే బలం చేకూరుస్తుంది. ఒక కార్పొరేటర్ల స్థాయిలో మొదలుకొని రకరకాల అందరూ కూడా చాలా ఇంతవరకు ప్రజాప్రతినిధిగా పనిచేసి ఉంటాం వివిధ సంఘాల్లో, శాఖల్లో. ఆ 5 ఏళ్లకి ఈ 5 ఏళ్లకి ఉన్న వ్యత్యాసాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత రేపు ఎమ్మెల్యే కావాలనుకున్న వ్యక్తులకు ఉండాలి. కానీ ఆ విధంగా కూడా గతంలో పనిచేయలేదని పనిచేసి చూపిస్తానంటే మనల్ని, మన పార్టీని కించపరిచినట్లే తప్ప వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం కోసం బలి చేయొద్దని చెప్పి నేను పదే పదే అభ్యర్థించా. ఆ విషయంలో మాత్రమే విభేదిస్తా, ద్వేషిస్తా, వాళ్ళతో పోరాటం తప్ప వాళ్ళెవరు అభ్యర్థులుగా ప్రకటించుకున్నందుకు, అభ్యర్థులుగా ప్రయత్నం చేసినందుకు ఏమాత్రం మనకి వాళ్ళ మీద ద్వేషము లేదు, వాళ్ళ మీద కోపము లేదు. ఎందుకంటే రాజకీయాల్లో అవకాశాలు వచ్చినప్పుడు ఎవరైనా ఎదుగుదామనేటువంటి ఆలోచన ఉంటుంది. వాళ్ళకి భగవంతుడు మేధాశిక్షించాడు, కొందరికి చాలా డబ్బు ఇచ్చింటాడు, లేదా చాలా రకాలుగా వాళ్ళకి రకరకాలు ఉంటాయి. ఆ ప్రయత్నాలు చేయడంలో తప్పులేదు. ఆ కొన్ని విషయాల్లో మనం అందరికీ సమానం కాదు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒకరికొకరు కొన్ని విషయాల్లో విభిన్నంగా ఉంటారు. ఒక దాంట్లో ఒకరు గొప్ప ఇంట్రెస్ట్ తక్కువ ఉండొచ్చు. కానీ ఆత్మాభిమానంలో, అదేవిధంగా పనిలో మాకెవరూ సాటి రాదని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తారు. దాంట్లో మనం పోటీ పడలేకపోవచ్చు. అదే కోవలోనే ఇక్కడ వచ్చిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రేపు అందరినీ కూడా మనం అభ్యర్థించి కలుపుకొని పోదాం. రాండి, పని చేయమన్నాం, ఇంకొక 5 గంటలు కష్టపడదాం, అందరూ కూడా ముందుకు సాగుదాం. కానీ మీరు ఇచ్చే స్టేట్మెంట్లు, మీరు ఇచ్చేటువంటి మాట్లాడేటువంటి ఫిర్యాదులు ఏవైతే చేస్తున్నారో పార్టీ కానీ అది సరైనది కాదు. నిజం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. అభూత కల్పనలు ఎన్ని కల్పించినా అల్టిమేట్గా మరి నిజమే విజయం అవుతుంది, విజయం వరిస్తుందని చెప్పేటువంటి సత్యాన్ని గ్రహించమని మాత్రమే వాళ్ళందరూ కూడా మీ అందరూ చేతులెత్తి అభ్యర్థిస్తూ ఉన్నా. దాంట్లో ఆ యొక్క విషయాన్ని గ్రహించమని చెప్పి భగవంతుడు కూడా వాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి కొంతమంది కోరుకుంటూ మనం ఎన్నికల్లో అందరూ కూడా కలిసి సమిష్టిగా పోరాడాలి. చాలామంది నా దగ్గర పదవులు పొంది కొన్ని విషయాల్లో దూరమైన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మీరందరూ కూడా ఒకవేళ పార్టీ కలిసి వస్తే కలుపుకొని పోదాం. మీరు ఎక్కడ రాగద్వేషాలు పెట్టుకోవద్దండి, నేనే పెట్టుకోలేదు, మీరు కూడా పెట్టుకోవద్దండి. అందరూ రాని, అందరూ సమిష్టిగా ఉన్నాం, యుద్ధం చేద్దాం. ఇక్కడ గెలవాలా, రాష్ట్రంలో మన ప్రభుత్వం రావాలా అనే దీంతో అది వచ్చిన తర్వాత వేరే ఇతరత్ర ఈ అవకాశాలకి ఎవరు చెప్పినా చేసిన కష్టాన్ని నేను మర్చిపోను. ఒకవేళ వేరే రకంగా ఈ ప్రయత్నాలు చేశారు, భవిష్యత్తు కూడా ఇట్లా ప్రయత్నాలు చేస్తారు. ఎట్లా అంటే మీ తరఫున నేను ఒక సైనికుడిగా పోరాడతాను. పనిచేసిన వాళ్ళకి గుర్తించాల్సిన బాధ్యత నా మీద ఉంది. దాంట్లో ఎలాంటి రాజీ పడే పరిస్థితి లేదు. మరి అందుకనే మనం ఈ రోజు నుంచి చాలామందితో మాట్లాడించాలనుకున్నాం. మీరు మాట్లాడితే రకరకాల మార్గాల్లో, ఆవేశంలో, ఆవేదనలో అది ఒక మరో మార్గానికి ఈ యొక్క సభ, ఈ సమావేశం పోతుందనేటువంటి బాధతో నేను ఒకటే మాట్లాడుతున్నా. మనం అందరూ కూడా సమిష్టిగా పోరాడదాం. ఎన్నికల్లో పోటీలో మనం ఉంటాం, ఉండి తీరాల్సిన అవసరం ఉంది. అందుకోసం మనం తప్పకుండా పోటీ చేద్దాం, ఇక్కడ గెలుద్దాం. గెలిచి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు కూడా నేను చాలామంది మన క్యాన్వాస్ కూడా పోయినప్పుడు అడిగారు, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు చేసి మున్సిపాలిటీ కూడా ఓటు వేయండి చెప్పి. అది మనం పోయినప్పుడు కూడా ఎవరైనా సరే రాబోయే మున్సిపాలిటీ కూడా ఓటు ఇవ్వాలని అడగాలి. కారణం ఏంటంటే ఎన్నికలైన తర్వాత వెంటనే ఏదో కాలువలు సరిగ్గా శుభ్రంగా లేకపోతేనో, నీళ్లు సరిగ్గా లేకపోతేనో మనం నిలదీస్తారు. ఒక శాసనసభ్యుడిగానో మనం ఏమైనా కానీ పోరాడచ్చు. కానీ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది కాబట్టి ఇది మా చేతికి ఇవ్వండి అని చెప్పి ఆ రోజు అడిగామని చెప్పి ఈ రోజు నుంచి ఆ కోవలో కూడా జనాన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాకు నిజంగా 2014 ఎన్నికలు చూశారు. 6 ఎన్నికలు అయిపోయాయి. 6 ఎన్నికల్లో కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసింది. రేపు రాబోయేది 7వ ఎన్నిక. ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పాటు మనం గెలవాలి, మన పార్టీ రావాలని చెప్పి ప్రజల్లో ప్రబలంగా ఉంది. అది మీరు కూడా ఎక్కడికి పోయినా కూడా, ఎక్కడ కార్మికుల దగ్గర పోయినా లేదా
మధ్యతరగతి కుటుంబం దగ్గర పైన పూలు కూర్చుకుపోయినా పదే పదే వాళ్ళ అభిప్రాయం చెప్తా ఉన్నారు. అది చెప్పండి. తర్వాత ఈరోజు కొన్ని పార్టీలతో మనకు పొత్తు వచ్చింది. మనం సెక్యులర్గా మతాతీత లౌకికవాదిగా ఉంటాం. సర్వమంతా సారాంశం ఒకటే, దేవుడు ఒకటే జీవించుకునే వ్యక్తులం. ఒక మతానికో కులాలను ఏదైనా బలహీనంగా ఉన్నారని చెప్పి పెడితే బలహీనుల పట్ల మనం ఇప్పుడు ఉంటామనేటువంటిది కూడా మీరు భరోసా ఇచ్చిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే సిద్ధాంతాలు విధానాల పరంగా ఏ విధంగా ఉన్నా స్థానిక పరిస్థితుల్లో మన వ్యక్తిత్వాన్ని మనం హననం చేసుకునేటువంటి పరిస్థితి కాకుండా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉన్నాయి. వాళ్ళ వ్యక్తిగత కూడా కొన్ని ఆలోచనలు కూడా ఉంటాయి. ఆలోచనలో మనం బయలుదేరాలి. ఇందుకు మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఈ బూత్ లెవెల్లో కాన్సన్ట్రేషన్ చేద్దాం. బూత్ లెవెల్లో కాన్సన్ట్రేట్ చేసి యూనిట్ వాళ్ళు క్లస్టర్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోండి. ఒకవేళ క్లస్టర్ ఇన్ఛార్జ్ కూడా భారం ఎక్కువ అవుతుంది, అతన్ని సలహాలు లేదా చెప్పినప్పుడు తీసుకుంటూ అది పరిశీలన కూడా వేసాం. వాళ్ళు కూడా మీరు కోఆర్డినేట్ చేస్తే యూనిట్ లెవెల్ నుంచి బూత్ లెవెల్ కొంతమంది పదవులు ఉన్నప్పటికీ కూడా యూనిట్ బూతుల్లో లేరు. వాళ్ళకు కూడా మళ్ళీ ప్యారలల్గా సమాంతరంగా బాధ్యతలు అప్పగిస్తాం. అందరూ కూడా పనిచేద్దాం. తర్వాత రాబోయే దీంట్లో మనం గెలవడం కాదు, 27,000 ఓట్లతో ఓడిపోయాం. 25,000 ఓట్లు. ఆ 25,000 ఓట్లతో ఓడిపోయినప్పటి నుంచి కూడా నాలో ఒకటి రగిలిపోతూ ఉంది. కారణం ఏంటంటే మనం అంత తప్పు చేయకుండా 50,000 ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. కరెక్ట్ కాదు కదా. మనం మెజారిటీ నియోజకవర్గంలో పెంచుకొని పార్లమెంట్ సభ్యులు కూడా గెలిపించుకుంటే మనం మన అధినాయకులతో ఎంతో కష్టపడ్డాం, ఇంత రిజల్ట్ తెచ్చామని చెప్పి మనం ఆయన దగ్గర చెప్పుకునేటువంటి ఆత్మ విశ్వాసం ఆత్మస్థైర్యం మనకు వస్తుంది. ఆ తోడులో పనిచేయండి. 2019లో కొన్ని పొరపాట్లు జరిగాయి ఎన్నికల్లో. ఆ పొరపాట్లు తిరిగి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మనకి ఉంది. ఎందుకంటే ప్రతి ఓటు విలువైనది. ప్రతి ఒక్క వ్యక్తిని మనం కలుగుతాం. మన యొక్క గత డెవలప్మెంట్ కూడా చెప్తాం. చెప్పి ముందుకి పోయే రీతిలో ప్రయత్నం చేద్దాం. ఈ రోజుకి ఇక 45 రోజులు ఎలక్షన్స్ ఉంటాయి. రేపో ఎల్లుండో ఎప్పుడో పార్టీ అధిష్టానం ప్రకటించవచ్చు. కానీ ఆ పార్టీ అభ్యర్థిత్వం ఖరారు గురించి మనం నిరీక్షించుకుందాం. మనం క్షేత్రస్థాయిలో ఏ విధంగా పని చేసుకోవాలి. కొంతమంది వివిధ పనుల ఒత్తిడి వల్ల పూర్తిగా కాలాన్ని నియమించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. ఈ 45 రోజులు కష్టపడాలి. ఈ 45 days మన రోజులు మన ఇంట్లో ఒక పెళ్ళి అనుకోండి, లేదా కారం పెట్టుకున్నాం అని చెప్పి అన్ని పనులు వాయిదా వేసుకొని పని చేసుకునే రీతిలో మనం పోవాలి. తర్వాత ఎలక్షన్ కొన్ని నిబంధనలు ఉన్నాయి. డ్రమ్స్ కొట్టకూడదు, క్రాకర్స్ కాల్చుకోవాలి. కొంతమంది అత్యుత్సాహంతో మనం చెప్పినా వినకుండా కార్యక్రమం చేస్తే కేసులు పెట్టడం, మళ్ళీ రేపు ఎన్నికల్లో ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి వాటికి దూరం ఉన్నాం. ఆ స్థానికంగా పోయిన చోట మనం ప్రజల దగ్గర కూడా పోవడానికి లోకల్ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం. ఇట్లా ప్రతి చోట మనకి ఎక్కడ మేలు జరుగుతుందో, ప్రయోజనం ఉరుగుతుందో ఆ విధంగానే ప్రవర్తించడానికి మనం అందరూ కూడా ముందుకు పోదాం. తర్వాత మరికొంతమంది ఈ ఎన్నికల్లో వాళ్ళ బాధ్యత కూడా రకరకాలుగా ఉంటుంది. ఆ రకరకాల బాధ్యతలో భాగంగా ఎప్పటికప్పుడు మీకు అప్రమత్తంగా ఉంటూ ఏ విధంగా ఏం చేయాలని చెప్పి చెప్తారు. ఏదైనా ఎలక్షన్ కమిషన్లో ఇంటింటికి పోయి పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ సభ పెట్టుకోవడానికి కూడా ఎన్నికల నిబంధనలకు అనుమతి తీసుకోవాలి. ఇట్లా చాలా ఆంక్షలు ఉన్నాయి. ఈ ఆంక్షలన్నింటినీ కూడా మనం ఏ విధంగా చేయాలని టీం పెట్టుకొని చేద్దాం. ఈరోజు రేపు మీ క్షేత్రస్థాయిలో ప్లానింగ్ చేసుకోండి. ఎట్లా ముందుకు పోదాం, ఆ బూత్లో మెజారిటీ ఎట్లా తెచ్చుకోవాలా, అక్కడ ఏ పార్టీ ఎవరున్నారనేటువంటి సేకరణ పుస్తకాలు తీసిపోయారు. ఇంకా కావాలంటే బుక్స్ తీసుకోండి. అవి ఒక 2-3 రోజుల్లో కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తే మనం అంతా కూడా మళ్ళీ వేరే దగ్గర తీసుకోవాలా. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఈ క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో మీరందరూ కూడా పని చేస్తారని చెప్పి పని చేయాల్సిన అవసరం లేదు. ఎన్నికల్లో మనం ఈ నియోజకవర్గంలో గెలిపించుకోవడానికి మన సర్వశక్తులు ఒడ్డుదాం. నాతో పాటుగా మీరందరూ కూడా శ్రమించడానికి సిద్ధం కాండి. ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని చెప్తాం, స్థానిక శాసనాన్ని వైఫల్యాన్ని చెప్తాం, మనం చేసిన అభివృద్ధిని చెప్తాం.
మనం చెప్పబోయేటువంటి 2 స్లోగన్స్ కూడా చెప్తాం. దీని మీద అందరూ కూడా దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటూ మరొక సమావేశం ఎన్నికల సందర్భంలో పెట్టుకున్నాం. ఆ రోజు ముందు పెట్టుకొని డిస్కస్ చేస్తున్నాం ఏ విధంగా చేయాలని. అందుకని ఇంక ఇదే బూత్ లెవెల్లో పనిచేయడానికి ఒకవేళ ఎక్కడైనా మనస్పర్ధలు మీలో మీకున్నా అన్ని పక్కన పెట్టి ఎవరి స్థాయిలో వాళ్ళంతా కూడా కష్టపడాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్.